హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను సుదర్శిని. ఈరోజు మీతో నా ఫుల్ డే బ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఒకటి అటెండ్ అవ్వాలి ఈవినింగ్. సో ఈ వీక్ మొత్తం నాకు యాక్చువల్గా సెకండ్ షిఫ్ట్ ఉంటుంది. ఫంక్షన్కి వెళ్ళడం కోసంగా నేను ఇవాళ మార్నింగ్ షిఫ్ట్ తీసుకున్నా. ముందు రోజు కూడా నాకు సెకండ్ షిఫ్టే ఉన్నది. ఆల్మోస్ట్ 12 o'clock అయిపోయింది లాగ్ ఆఫ్ చేసేటప్పటికి. ఇంకా తప్పదు, ఫంక్షన్ కోసంగా మార్నింగ్ షిఫ్ట్ అంటే వేరే వాళ్ళతో స్వాప్ చేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ 6కి లేచి లాగిన్ అయ్యాను. అయితే 6కి ఒక కాల్ ఉంటుంది, అది అటెండ్ అయ్యాక ఇంకా నాకు వెమ్మటే ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఇంకా అలానే కంటిన్యూ చేసే 7 అయిపోయింది టైము. ఇప్పుడు నేను వన్ రూమ్లోకి వచ్చేటప్పటికి 7 o'clock అనమాట. పిల్లలకి 7:30 7:40 కల్లా ఇంకా వాళ్ళని రెడీ చేసి పంపించాలి. ఎక్కువ టైం లేదు, అందుకని చెప్పి జస్ట్ ఒక 2 టమోటాలు ఆనియన్ తీసుకొని జస్ట్ టొమాటో రైస్ చేస్తున్నా. వీళ్ళ వరకే చేస్తున్నాను, మాకు ఇద్దరికి ఇంకా తర్వాత మళ్ళీ చూడాలి. నేను నార్మల్గా మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు కాస్త ముందుగా లేచైనా వీళ్ళకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తాను. లేదంటే మార్నింగ్ హ్యాండ్ ఓవర్ కాల్ అయిపోయాక ల్యాప్టాప్ని కిచెన్ రూమ్లోనే పెట్టుకొని వర్క్ చూసుకుంటూ ఇక మార్నింగ్ వీళ్ళకి లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తాను. నేను వంట చేసి వాళ్ళకి బాక్స్లన్నీ సర్దేలోపు ఇంకా మా హస్బెండ్ వాళ్ళని రెడీ చేయడము, వాళ్ళని తినిపించడము, ఇంకా షూ వేయడం ఇవన్నీ ఉంటాయి కదా. పిల్లల్ని మార్నింగ్ రెడీ చేసే దాంట్లో మా హస్బెండ్ హెల్ప్ చేస్తాడు. సో ఇద్దరం కలిసి ఇలాగ పిల్లల్ని స్కూల్కి పంపించే దాంట్లో మాత్రము వర్క్ అయితే షేర్ చేసుకుంటాము. అలా మేనేజ్ చేసుకుంటాను. ఇంక ఇవాళ వర్క్ ఎక్కువ ఉన్నదని చెప్పాను కదా, మార్నింగ్ ఒక ఇష్యూ పోతూ ఉంది. సో ల్యాప్టాప్ ముందు పెట్టుకొని జస్ట్ ఆ టొమాటో రైస్ చేసి వాళ్ళకి స్నాక్స్కి బాక్స్కి పెట్టేది కూడా నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇష్యూ ఉన్నప్పుడు అయితే కొంచెం కష్టమే. సో ఫైనల్గా 7:40 కల్లా వీళ్ళకి బాక్సులు రెడీ చేసి వీళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించేస్తున్నాము. ఇక వీళ్ళు స్కూల్కి వెళ్ళాక నేను వెమ్మటే మళ్ళీ లాగిన్ అయిపోయేసి నేను వర్క్ కంటిన్యూ చేస్తున్నా. కొన్నిసార్లు ఏంటంటే ఫ్రీగా ఉంటుంది, కానీ ఏదైనా ఇష్యూ పోతున్నప్పుడు మాత్రము ఇంకా వెమ్మటే వర్క్ అయితే చూసుకోవాలి. ఫస్ట్ రిలాక్స్గా అలాగా సోఫాలో కూర్చొని చేద్దాం అనుకున్నా, కానీ ఎక్కువసేపు ల్యాప్టాప్ అలా పైన పెట్టుకుని కూర్చొని నేను చేయలేను. ఇంకా అందుకని చెప్పి నా వర్క్ స్టేషన్ దగ్గరికి వచ్చేసేసి చేస్తూ ఉన్నాను. ఇంకా అలాగా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేసాను. అంటే వర్క్ ఉందనే కాదు, నార్మల్గా నాకు ఆకలి వేసిందంటే తింటాను. ఇవాళ ఎందుకో ఆకలే లేదు. మధ్యలో కాస్త బ్రేక్ తీసుకొని టీ తాగాను. ఎందుకో కొంచెం ఒకలాగా అనిపించింది. ముందు రోజు వర్క్ చేసి మళ్ళీ వెమ్మటే అంటే నాకు ఎందుకో కొంచెం టైర్డ్గా అనిపించి ఏమీ తినాలనిపించలేదు. సో టీ వరకు తాగేసాను. ఇక మా వారు వచ్చి ఫ్రూట్స్ తీసేసుకున్నారు. ఇద్దరం అనుకున్నాము మధ్యాహ్నం ఒకేసారి తిందాంలే అనుకొని డైరెక్ట్గా లంచ్ తిందాంలే అని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసాము. ఇప్పుడు 12 అవుతుంది. లంచ్కి బ్రౌన్ రైస్, ఆకుకూర పప్పు. బ్రౌన్ రైస్ అయితే మా వారు చేశారు. ఇంకా ఆకుకూర పప్పు వచ్చి ఆంటీ ఉందని చెప్పాను కదా, తను నాకు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెడుతుంది. సో నేను వెళ్ళేసి కర్రీ ఫాస్ట్గా చేసేసాను. అన్నీ కుక్కర్లో వేసి చేసేయడమే కదా, పప్పు అయితే ఈజీ. మా ఇంట్లో ఆకుకూర పప్పు వారంలో 3 రోజులు ఉంటుందన్నమాట. ఖచ్చితంగా చేస్తాను నేను. ఆకుకూర ఎక్కువ తింటాం మేము ఇంట్లో. పప్పులోకి సైడ్ డిష్గా ఏం లేదు, ఉత్త పప్పుతో ఏం తింటాంలే అని వడియాలే అంచుతున్నాను. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇవాళ. వాళ్ళకి టొమాటో రైస్ చేశాను కదా, ఇంకా అదే తినేసి వెళ్ళారు మార్నింగ్ కూడా. కొన్నిసార్లు ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ చాలా ఉంటాయి. ఇద్దరు వర్కింగ్ అయ్యి ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక పక్క ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఇంకొక పక్క పిల్లల్ని పంపించాలి, వాళ్ళకి చేయాలంటే ఒక్కొక్కసారి పాసిబుల్ అవ్వదు. సో ఇంకా అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళందరం అడ్జస్ట్ అవ్వాలి. మ్యాక్సిమం నేను వాళ్ళకి మార్నింగ్ రాగి జావా ఇంకా ఓట్స్ అలాంటివి చేసిస్తాను. ఇంకా ఇలాగ తప్పదు అన్నప్పుడు మాత్రం వాళ్ళకి లంచ్ ఏం చేస్తుంటాను, రైస్ ఐటమ్స్ చేస్తుంటాను ఎక్కువ. సో అవే తినేసి వెళ్తారు. ఇంకా అందుకని చెప్పి మార్నింగ్ అలా పెడతాను కాబట్టి ఈవినింగ్ వాళ్ళకి వచ్చినప్పుడు ఏదైనా స్నాక్స్గా ఇవ్వడము, ఫ్రూట్స్ ఏదైనా సరే అవి బ్యాలెన్స్ చేసుకుంటూ నేను పిల్లలకు మాత్రము కావాల్సిన ఫుడ్ అయితే పెడతాను. చాలామంది నేను ఈ స్టీల్ వెజల్స్ చూపించినప్పుడు క్వాలిటీ ఎలా ఉందక్క అని అడిగారు. క్వాలిటీ ఓకే అండి. ఇవి వినోద్ స్టెయిన్లెస్ స్టీల్ ప్యాను అవేను. నేను ఒక షార్ట్ వీడియోలో చూపించున్నాను కదా, అవే అనమాట. ఇప్పుడు నేను ఈ వడియాలు వేయించిన ఆ ప్యాన్ వచ్చి చిన్న ప్యాన్ అది. నాకు జస్ట్ కొన్ని ఐటమ్స్ మరి నేను ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పి ఉంటుంది, అది ఎక్కువ క్వాలిటీ ఉండే ఐటమ్స్. సో నేను అవి కాకుండా చిన్న చిన్నవి ఏదైనా చట్నీలు పోపు పెట్టుకోవడానికి ఇలాంటి వాటికి ఉంటుందని నేను ఈ మోడల్లో తీసుకున్నాను. ఇది జస్ట్ స్టీల్ బేస్ అయితే మరీ మందంగా ఏముండదు. క్వాలిటీ గురించి ఎవరు అడిగారు, అందుకని జస్ట్ ఈ వీడియోలో చూపించాను కదా అని చెప్తున్నా.
సో ఫైనల్గా నేను లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ డెస్క్ దగ్గరికి వచ్చేసాను. నేను లంచ్లో కంపల్సరీ కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ తీసుకుంటా. మజ్జిగ ఎక్కువ తాగడము, లేదంటే అట్లీస్ట్ 2-3 ముద్దలైనా పెరుగన్నం తింటాము. ఇంట్లో అందరికీ అలవాటు ఉంది. ఇవాళ పెరుగన్నం తినకుండా, అంటే మార్నింగ్ కాస్త స్కిప్ చేశాను కదా, బాడీ హీట్ అవ్వకుండా ఉండాలని చెప్పి కొంచెం కీరా కట్ చేసుకుని పెరుగులో వేసుకుని తింటున్నా. మ్యాక్సిమం ఇలాగా నేను డెస్క్ దగ్గర పెట్టుకుని తింటాను. ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో అయినా ఆఫీస్లోనైనా వర్క్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా అలానే కూర్చొని మాత్రం కంపల్సరీ వర్క్ చేయకూడదు. అప్పుడప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకుంటూ లేస్తూ ఏదో ఒకటి చిన్న చిన్న పనులైనా, మనం ఆఫీస్లో ఉన్నా కూడా బయటకు వెళ్తాం కదా, సో అలాగైతే బ్రేక్ అయితే తీసుకోండి. ఇక నాకు లాగ్ ఆఫ్ అయిపోయింది. 3 o'clockకి నేను లాగ్ ఆఫ్ చేసి నేను కాసేపు రిలాక్స్ అయిపోయి ఈవినింగ్ ఇది టైం వచ్చి 5 o'clock, 5 అప్పుడు వడ చేసి ఇద్దామని పిల్లలకి చేసి పెడుతున్నా. అంటే యాక్చువల్గా ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, డిన్నర్ అక్కడే చేస్తాము. బట్ అయినా ఎందుకు వేస్తున్నానంటే ఇడ్లీకి వేద్దామని చెప్పి మినపప్పు 2 రోజుల ముందు నానబెట్టాను. మార్నింగ్ వేస్తే ఈవినింగ్ మనము అవి మిక్సీకి పెట్టుకొని పిండి రుబ్బి పెట్టుకుంటాం కదా, అలాగా వేయడానికి ఈవినింగ్ షిఫ్ట్ అయ్యి నాకు ఫుల్ బిజీగా ఉంటాను. ఈవినింగ్ టైము 6 నుంచి కంటిన్యూస్గా 9 వరకు ఫుల్ క్లయింట్ మీటింగ్స్, ఏవో ఒకటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. నాకు అసలు కుదరలేదు. సాయంత్రం అసలు సెట్ అవ్వక వాటిని నేను ఫ్రిడ్జ్లో అలానే పెట్టేస్తున్నా. ఇంకా మళ్ళీ 2 రోజుల తర్వాత ఆ పప్పుని మనము మిక్సీకి వేసి దాన్ని ఇడ్లీకి కలిపి పెట్టినా కూడా పిండి అంత ఫ్రెష్గా ఉండదు, ఇడ్లీలు కూడా బాగా రావు, లైట్ స్మెల్ అనిపిస్తుంది. ఒకసారి నేను అలానే చేస్తున్నా ఎక్స్పీరియన్స్తో. ఇంకా దాన్ని నేను ఇడ్లీకి వేయడం నాకు ఇష్టం లేక ఇప్పుడు సరే ఇంకా మళ్ళీ వేస్ట్ అవ్వద్ది ఎందుకు, యాక్చువల్గా ఇప్పుడు కూడా వద్దనుకున్నా, ఎందుకంటే డిన్నర్కి బయటకు వెళ్తాం కదా, మళ్ళీ అక్కడ హెవీగా తింటారేమో, ఇప్పుడు మళ్ళీ ఆయిల్ ఫుడ్ ఎందుకు అనుకున్నా. బట్ ఆ పిండిని వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇలాగా వడకు వేస్తున్నాను. కొంచెమే, ఎక్కువ ఇడ్లీ కంటే ఎక్కువ వేయము. నేను ఒక చిన్న టీ గ్లాస్ కన్నా కొంచెం పెద్ద గ్లాస్తో వేస్తాను. ఆ పప్పే కొంచెమే వచ్చింది. అందులో ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేస్తున్నాను. వడ అంటే మా పిల్లలకి బాగా ఇష్టము, బాగా తింటారు. ఇంకా పిల్లలకి మినపొడ పెడితే ఇంకా బలం కూడాను. వడలు నా స్టైల్లో నేను ఎలా చేస్తానంటే, అంటే ఇప్పుడు బయట హోటల్స్లో మెదుపొడ అంటాం కదా, మెత్తగా రుబ్బి ఇట్లా ఫ్లఫీగా వస్తుంది. నేను అలా వేయనమాట. మినపొడి అంటే కొంచెం పల్స్ పట్టుకుంటూ పప్పుని ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేయకుండా ఇట్లాగా ఆన్ అండ్ ఆఫ్లో వేసుకుంటూ చేస్తే అది జస్ట్ పల్స్గా వస్తుంది. అలా చేసామంటే వడ క్రంచీగా బాగుంటుంది. వడ ఎక్కువగా ఫ్లఫీగా మెదుపొడి వచ్చినట్టు రాకుండా కొంచెం ఫ్లాట్గా ఉంటుంది అనమాట, కానీ క్రంచీగా చాలా బాగుంటుంది. మా అమ్మ ఇలానే చేస్తుంది, అదే అలవాటు అనమాట. నేనైతే మెదుపొడి చాలా తక్కువ వేయడం, ఎప్పుడన్నా వేస్తాను. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఇంకా ఏంటంటే వడపిండి మనము మిక్సీకి పట్టుకున్నాక ఒక 1 hour పాటు అలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వేసే ముందు కొంచెం ముందుగా తీసి పెట్టుకోవాలి. మరీ చల్లగా వేయకండి. ఎక్కువ కూల్గా ఉన్నప్పుడు పిండి మనం అలానే వడ చేసామంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. మీరు ఆయిల్ లెస్గా కావాలి అంటే మాత్రం కొంచెం సోడా ఉప్పు తగ్గించుకొని పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ లేదన్నా బయట అయినా సరే ఒక 1/2 hour పాటు దాన్ని అలా సెట్ అవ్వనిచ్చి కొంచెం సోడా ఉప్పు వేసి చేసామంటే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా క్రంచీగా బాగా వస్తాయి. సో నేనైతే అలానే చేస్తాను. అలాగే పిల్లలకి ఈవినింగ్ టైము పాలు కూడా కాచి ఇస్తాను. మార్నింగ్ టైం వాళ్ళు తాగరు, అందుకని చెప్పి ఈవినింగ్ అయితే కంపల్సరీ ఇస్తాను. మళ్ళీ పడుకునేటప్పుడు కూడా తాగరు, ఏదో ఒకటి డిన్నర్ చేస్తారు కదా, ఇంకా అలానే పడుకుంటారు. అందుకని ఈవినింగ్ టైంలో పాలు ఇస్తాను. ఒక పక్క పాలు పెట్టేసేసాను ఒక స్టవ్ మీద, ఇంకో స్టవ్ మీద ఇలాగా వడలు చేసేసాను. ఇక వాళ్ళకైతే ముందు స్నాక్స్ తిని వడలు తిని కొంచెం సేపు అయ్యాక పాలు ఇచ్చాను, తాగారు. వడలు చాలా బాగా వచ్చాయి, నేను చెప్పాను కదా, ఒకసారి అలా ట్రై చేయండి. అండ్ నాకు చాలా ఫేవరెట్ వడల్లోకి చికెన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. అండ్ సో వీళ్ళకి ఇచ్చేసేసి ఇంకా ఆంటీ కూడా వచ్చింది ఈవినింగ్ వచ్చేసి ఇల్లు క్లీన్ చేసేసి వెళ్తుంది. అంట్లో అయితే సాయంత్రం పూట క్లీన్ చేయడం ఏమి ఉండదు, మార్నింగ్ టైమే అంతా. వడలు అలానే టిష్యూ పేపర్లో వేసామంటే అది ఆయిల్ని ఎక్కువగా ఎక్సెస్ ఆయిల్ని పీల్చేస్తుంది. ఇంకా అలాగనే టీ తాగేసి పిల్లలకి పాలు ఇచ్చేసేసి మేము రెడీ అయిపోయి ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, ఫంక్షన్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే మేము వెళ్ళేటప్పటికి యాక్చువల్గా లేట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. 7:30కేమో స్టార్ట్ చేశారు, మేము వెళ్ళేటప్పటికి 8:10 అయింది.
సో ముందు కాస్త చిన్న డాన్స్ ఏమో వేపించారంట. ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో చిన్న గేమ్స్ అవన్నీ పెట్టున్నారు అండ్ ఫోటో సెషన్ ఉన్నది. ఇక వెళ్ళగానే ఈ ఫంక్షన్ నాకు ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పానంటే, ఇది మా ఊరు వాళ్ళ ఫంక్షను. ఇంకా ఊరు దగ్గర నుంచి చాలామంది వచ్చారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే అందరినీ ఒకసారి మీట్ అయినట్టుగా ఉంటుంది అని చెప్పి వెళ్ళాను. ఎందుకంటే మనము ఇంటికి ఎప్పుడు కావాల్సింటే అప్పుడు వెళ్ళలేం కదా. మేమైతే ఇయర్లీ 1 or 2 times వెళ్తాము అంతే. అందుకని ఊరి దగ్గర నుంచి వస్తున్నారు కదా, ఒకసారి కలిసినట్టుగా ఉంటుందని చెప్పి వెళ్ళాను. పిల్లలకి కొన్ని గేమ్స్, పెద్దవాళ్ళకి కొన్ని గేమ్స్, ఇంకా దాండియా అలాగా ఆడిపించారు. మా పాపకైతే ఒక చిన్న గిఫ్ట్ గెలుచుకున్నదనమాట. ఒక చిన్న ప్రైజ్ వచ్చింది. ఏ పిల్లలకి గిఫ్ట్ వచ్చిందో వాళ్ళ మదర్స్ని రమ్మని చెప్పారు. మీకు కూడా గిఫ్ట్ ఇస్తామని చెప్పారు స్టార్టింగ్లో. సో అలా వెళ్ళి మా చేత కూడా ఆడిపించారు. సో ఫైనల్గా ఏంటి స్మైల్ ఆఫ్ ది క్వీన్ అంట దాని పేరు. జస్ట్ సరదాగా అంటే 2 గిఫ్ట్స్ పట్టుకొని పాస్ చేస్తూ ఉండాలి. స్టాప్ చెప్పినప్పుడు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు అవుట్ అనమాట. ఇంకా మిగతా వాళ్ళతో అలా ఆడుతూ ఉంటే ఫైనల్గా ఎవరు సింగిల్గా నిలబడతారో వాళ్ళే గెలిచినట్టు. సో ఫైనల్గా అది నాకే వచ్చిందిలేండి. మా ఊరావిడ నన్ను దగ్గరుండి గెలిపించింది అనమాట. ఫస్ట్ వెళ్ళిపోయిన ఇద్దరికి గిఫ్ట్స్ ఇచ్చారు, లాస్ట్ గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు. సో తర్వాత ఏంటంటే దాండియా ఆడారు. దాండియా ఆడడానికైతే ఎవరు వెళ్ళలేదులే. అక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు డాన్సర్స్ కొంతమంది ఉన్నారు అండ్ ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు కొద్దిమంది వెళ్ళేసి అక్కడ దాండియా ఏదో ఆ దాండియా స్టిక్స్ ఇస్తారు కదా వాటితో ఆడుకున్నారు. అండ్ మా పిల్లలకైతే ఆకలిస్తూ ఉన్నది. నాకు తెలుసు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన టైం టు టైము మనం అక్కడ తినాలంటే కుదరదు కదా. అందుకే నేను వీళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అది పనిగా చేసి తినిపించుకొని తీసుకొని వెళ్ళా. అందుకని అక్కడ ఆకలని ఏం త్వరగా అనలేదు. జనరల్గా అయితే వీళ్ళు 7కే తింటారు ఇంట్లో. 7-7:30 కల్లా తినేస్తాము. ఇంకా అందరము వెళ్ళి గిఫ్ట్స్ ఇవ్వడము, ఫొటోస్ తీసుకోవడము అలాగా టైము 9-9:30 అయింది అనుకుంటా. ఇక డిన్నర్ చేసే టైం అయింది. డిన్నర్కి వెళ్ళాము. మంచిగా ఫుడ్ అయితే బాగున్నది. నాన్ వెజ్, వెజ్ అన్నీ ఉన్నాయి. నేనైతే ఇంకా ఎక్కడికి వెళ్ళినా నాన్ వెజ్ ఉందంటే నేనైతే బిర్యానీనే తీసుకుంటా. ఫుడ్ అయితే బాగున్నది. బట్ ముందుగా మేము కొంచెం వడ అవి తినున్నాం కదా, ఎక్కువ తినాలనిపించలేదు. ఆ ప్లేట్లో పెట్టుకున్నది కూడా అసలు తినలేక తిన్నామన్నమాట. నేనైతే ఫైనల్గా కొంచెం కర్డ్ రైస్ వేసుకొని తినేసాను. ఇక మార్నింగ్ 5:45కేమో లేచా. ఇప్పుడు టైము 10గా వస్తుంది. ఇంకా అందరికీ బాయ్ చెప్పి సెండ్ ఆఫ్ చేసి ఇంకా ఇంటికి వచ్చేటప్పటికే మాకు 11 అయిపోయింది టైము. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అన్నీ ఎక్కడొక్కడ వదిలేసి వెళ్ళాను. మీకు అందరికీ తెలుసు నేను నైట్ కిచెన్ క్లీనింగ్ చేస్తాను. అది 11 కాదు 12 అయినా సరే మొత్తం కిచెన్ క్లీన్ చేసుకునే వెళ్తా. ఇవాళ ఓపిక లేక అయితే ఆ ప్లాట్ఫామ్ మొత్తం ఇంత క్లీన్ చేసుకున్నా. ఆఫ్టర్నూన్ చేసిన కర్రీస్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ తీసి పెట్టుకొని ఇంకా మార్నింగ్ పిల్లలకి చెన్నా వేద్దామని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. సో అవి కూడా నానబెట్టుకొని ఇంకా అంట్లు తీసే అంత ఓపిక లేదు. అప్పటికే 11 అయిపోయింది. మార్నింగ్ నుంచి ఇంకా తెలుసు కదా డే మొత్తం చూపిస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఇదే అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫుల్ డే వ్లాగ్ మీతో ఇలా షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.